ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న రక్షలు స్వాగతం. పూర్వాషాఢ ఈ 4 పాదాలు మీకు ధనుసు రాశిలోనే ఉంటాయి. ఈ పరాభవనవ సంవత్సరంలో పూర్వాషాఢలో పుట్టిన మీ అందరికీ ఈ వేదాసూత్రాల నిత్య నక్షత్ర నాడి ఫలితాలు మీకు ఎలా ఉంటాయి చూద్దాం. ఈ సంవత్సరం మీకు గురుగ్రహం కేతుగ్రహం ప్రభావం కొంతవరకు ఉంటుంది. స్థితిరీత్యా వచ్చేటువంటి అర్ధాశంసం దోషం, అష్టమ గురు దోషం ఎక్కువగానే ఉంటాయి. అలాగే రాహుగ్రహం సపోర్ట్ కొంతవరకు మీకు దొరుకుతుంది. సంవత్సరం చివరిలో రాహుగ్రహ సపోర్ట్ మీకు దొరకదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎవరికైనా రాహు మహాదశ నడుస్తుందా, కుజ మహాదశ నడుస్తుందా, ఆడవాళ్ళైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, మగవాళ్ళైతే కొంచెం ఇబ్బందులు పడే ప్రోస్టేట్ ప్రాబ్లం అంటే ఇబ్బందులు వచ్చే అవకాశాలు కొంతమందికి ఉంటాయి, అందరికీ కాదు. వయసు రీత్యా మీకు రాహు మహాదశ నడుస్తూ ఉండి రాహుదశ చివరిలో ఉన్నట్లయితే మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందులో మీరు 1970-71లో ఆ సమయాల్లో పుట్టినట్లయితే కొంచెం ఇబ్బందులు ఇంకా ఎక్కువ పడే అవకాశం కొంతవరకు ఉంటుంది. మీ జాతకంలో గ్రహస్థితులు గమనించుకొని ఫలితాలు మీరు నిర్ణయం చేసుకోవాలి. ఈ సంవత్సరం మీకు కందాయ ఫలితాలు తీసుకున్నట్లయితే 5-0-1 సంవత్సరం మధ్యలో కొంత ఇబ్బంది పెడుతుంది. జూలై నుంచి అక్టోబర్ దాకా మిగతా ముందు వెనక బాగానే ఉంటుంది. ఈ సమయంలో ఒక తెలియని భీతి, భయం, టెన్షను, ఏదో అయిపోతుందేమో అని భయం. ఏమీ అవదు, జరిగేది ఎవరో ఏం తప్పించుకోలేము. భయపడకుండా ఉండాలి, అంతే. భయపడకుండా ఉండి చాలు. ఒకసారి మీ జాతకం చూపించుకోండి. ఏమైనా పరిహారాలు చేయాలంటే పరిహారాలు చేయించుకోండి. ఈ సంవత్సరం మీకు గురుగ్రహం యొక్క స్థితిరీత్యా వ్యతిరేకత, అలాగే నక్షత్ర నాడీ రీత్యా కూడా వ్యతిరేకత ఉంటుంది. ఉగాదికి అయితే జూన్ 2 వరకు మీరు ధనుసు రాశిలో ఉన్నారు కాబట్టి గురుడు సంచారం అనుకూలం. తర్వాత అష్టమ గురుడు వ్యతిరేక సంచారం. అక్టోబర్ నుంచి జనవరి వరకు కొంతకాలం 9వ స్థానంలో సంచారం అచారగమనం మూలంగా అది కొంతవరకు సపోర్ట్, కానీ పెద్ద పూర్తి సపోర్ట్ రాదు. అర్ధాష్టమి సంవత్సరంతో కొనసాగుతుంది. డిసెంబర్ 5 దాకా 3లో రాహువు, 9లో కేతువు, తర్వాత రాశి మారి 2లో రాహు వస్తాడు, 8లో కేతు వెళ్తాడు. ఒకసారి పూర్తిగా వివరంగా మనం పరిశీలన చేసుకుందాం. ఈ సంవత్సరం మీకు 4 గ్రహాల యొక్క సపోర్ట్ మీకు లేదు. కొంతకాలం ఒకటి ఉన్నప్పుడు కూడా సరిపోదు. కంటిన్యూ సపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఒకసారి నక్షత్రాల సంచారాలు ఎలా చెక్ చేసి ఫలితాలు ముందుకెళ్దాం మనం. ఈ సంవత్సరం గురుగ్రహ సంచారం తీసుకున్నట్లయితే గురుడు ఈ సంవత్సరం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రంలో సంచారం చేస్తాడు. ఒకసారి వివరంగా చూద్దాం. గురుడు ఉగాదిలాగా అయితే జూన్ 18 వరకు పునర్వసులో సంచారం. ఇది మీ పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. జూన్ 2న మారిన 18 అంటే 12 రోజులే కాబట్టి అది అక్కడ బాగున్నా కానీ పెద్దగా నేను పట్టించుకోక్కర్లేదు. తర్వాత గురుడు ఆగస్టు 19 వరకు పుష్యంలో సంచారం. ఇది కొంత ఇబ్బంది పెడుతుంది. ఈ సమయంలో మీకు జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే గురుడు, శని గోచారం త్రికోణ సంబంధం కలిగి ఉంటారు. మీ జన్మరాశికి అయితే గురుడు 1-4 స్థానాలకి, శని 2-3 స్థానాలకి అధిపతి. కుటుంబ తగాదాలు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు, ఆస్తులు పంపకాలైన గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన పనులు ఏమంటే ఆ సమయంలో వాయిదా వేయండి. కొంతమంది నాకు 60 ఏళ్ళు వచ్చి 70 ఏళ్ళు వస్తే వీళ్ళేమో రాసి పెడతాను అని చెప్పి రాసి పెట్టి ఒకరికి ఎక్కువ తక్కువ పిల్లలకి ఆస్తి ఇచ్చారు అనుకోండి, ఇంకా చెప్పేశారంటే అది పెద్ద గొడవ. అది అందువల్ల అస్సలు చాలా రహస్యంగా ఉండాలి. ఎలాంటి విషయాలు ఏవి కూడా బయట రివీల్ చేయకూడదు. ఇది ముఖ్యమైనటువంటి సూచన. ఇకపోతే ఈ గురుడు అతిచార గమనంలో అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు మఖ నక్షత్రంలో సంచారం. ఇది కూడా మీకు కొంత ఇబ్బంది పెట్టేటువంటి సంచారం. ముఖ్యంగా ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి, నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ లాంటి ఏమైనా వచ్చే అవకాశము, హై కొలెస్ట్రాల్ వచ్చే అవకాశము, కొంతమందికి డయాబెటిక్ రెటినోపతి అంటారు. షుగర్ వచ్చిన వాళ్ళకి రెటినా మీద కొత్తగా వెయిన్స్ ఫామ్ అయ్యి కళ్ళు కనబడకుండా పోతాయి. గ్లూకోమా అలాంటివి రావడం కానీ ఇలాంటివి ఏమైనా కళ్ళకు సంబంధించిన అనారోగ్యాలు, లివర్కి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉండి చేయించుకోండి. మీరు చిన్న వయసైనా పెద్ద వయసైనా కానీ ఆహార వ్యవహారాలు జాగ్రత్తగా ఉండండి. మీరు చిన్న వయసులో షుగర్ రావడం కానీ, కొలెస్ట్రాల్ రావడం కానీ, కొలెస్ట్రాల్ షుగర్ అక్కాచెల్లెళ్ళు కదా, ఒకటి వస్తే వెనకాల 2ది వచ్చేస్తుంది సాధారణంగా. అందువల్ల జాగ్రత్త తీసుకుని లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ శనిగ్రహ సంచారం తీసుకున్నట్లయితే కొంత మీకు అర్ధాష్టమ శని, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రంలో సంచారం. అర్ధాష్టమి ఫలితాలు దోషాలు ఏవైతే ఉంటాయి అవి అప్పులైతే మళ్ళీ వాటి గురించి చెప్పట్లేదు. ఇంకా నేను కుటుంబంలో అశాంతి లేకపోవడం, కొంత మానసిక ఒత్తిడి, అలసట, శరీర శ్రమ అధికంగా ఉంటాయి. ఇక రాహుకేతువుని తీసుకున్నట్లయితే
రాహు యొక్క ప్రత్యేక వేధా ప్రభావాలు మీ మీద ఏమీ లేవు. అయితే స్థితిరీత్యా రాహు 3వ స్థానం ఉపయోగం కాబట్టి మీకు డిసెంబర్ 5 దాకా రాహు సహకారం ఉంటుంది. 9వ స్థానంలో కేతు మూలంగా వ్యతిరేకత ఉంటుంది. వీళ్ళిద్దరు రాశి మారిన తర్వాత కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ కేతువు మీకు కొంత వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు. కేతువుని తీసుకున్నట్లయితే కేతువు మార్చి 29 నుంచి డిసెంబర్ 5 వరకు మఖా నక్షత్రంలో సంచారం, 9వ స్థానంలో సంచారం, మఖా నక్షత్రంలో సంచారం. కొంతమందికి, అతి కొద్ది మందికి సమీప బంధు వియోగాలు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తీవ్ర అనారోగ్యాలు, కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే చాలా ఆత్మీయులు, చాలా మనసు దగ్గరైన వాళ్ళు, వాళ్ళతో ఘర్షణ వాతావరణం ఉంటుంది. అనవసరం ప్రయాణాలు, శరీర శ్రమ అయిన వాళ్ళతో ఘర్షణ వాతావరణం, ఘర్షణ పడడం ఉంటుంది. అలా కాకుండా చూసుకోండి, మౌనాన్ని ఆశ్రయించండి. మీరు 4 గ్రహాలకి పరిహారం చేసుకోవాలి, నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి. ముఖ్యంగా కేతు గ్రహానికి సంబంధించి పూర్తి స్థాయి పరిహారం చేసుకోండి. మనకి ఈ సంకట చతుర్థి ప్రతి నెల బహుళ పౌర్ణ చవితి నాడు గణపతికి హోమాలు, పూజలు చేసుకుంటారు. అవన్నీ చేసుకోండి. పిలికొండాయి ధరించండి. వక్రతుండ గణపతి జపం చేసుకోండి. హరిద్రా గణపతి జపం చేసుకోండి. ఉద్యోగ భంగం కలిగే అవకాశం ఉంటుంది. లేకపోతే జాగ్రత్త అవసరం. మీ హెల్త్ కేర్ తీసుకోండి. ఇంట్లో వాళ్ళకి హెల్త్ గురించి ఆలోచించండి. హెల్త్ కేర్ తీసుకోండి. మీరు వీలైతే మీకు విడిగా మీ గోత్రనామాలతో శని, గురు, కేతులకి జపాలు చేయించుకోండి. వీలైతే చండీ హోమాలు పార్టిసిపేట్ చేయండి. సామూహిక హోమాలు అయినా పర్వాలేదు. మీరు చేసుకోలేకపోతే మన పేటల్లో నెలకి 2 సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు జరుగుతాయి. దాంట్లో పాల్గొనవచ్చు. దాని సంబంధించిన వివరాలను కూడా తర్వాత వీడియోలో అర్థం చేస్తానని చూడండి. శుభం భూయాత్.